ప్రియులారా, ప్రభునందు మీకు శుభం కలుగునుగాక. మరొక ఆదివారము ఆయన సన్నిధిలో మనము ప్రార్థించుటకు, అలాగే ఆయన ఆరాధించుటకు మనకు అనుగ్రహించిన ఈ మంచి సమయాన్ని బట్టి ప్రభుని స్తుతిద్దాము. ముందుగా మనము ప్రార్థించుకొని మనము ఆరాధనలో పాలు పంపులు పొందుదాము. ప్రార్థిద్దాము. తలలు వంచి కళ్ళు మూసుకోండి. మా ప్రియమైన పరలోకపు తండ్రి, మహిమగల దేవ, నీ కృపా మహిమలకు కీర్తి కలుగునట్లు మమ్ములను నీ పిల్లలముగా మీ సన్నిధికి సమకూర్చుకొని మీ సత్యమును బట్టి నీ ఆత్మతో నిన్ను ఆరాధించుటకు మీరు అనుగ్రహించిన ఈ మంచి సమయమును బట్టి మీకు స్తుతి చెల్లిస్తూ ఉన్నాను. ప్రియ తండ్రి, నీ యందు భయభక్తులు గలవారిని మీరు దీవిస్తారు. వారి కొరకు ఆ పరలోక స్వాస్థ్యములో పాలిస్తారు. ప్రభువా, కనుక మేము నీ యందు భయభక్తులు కలిగి ఈ భూమి మీద మేము బ్రతుకాలమంతయు నిన్ను సేవిస్తూ ఈ లోకానికి వెలుగుగా, ఉప్పుగా, సాక్షులముగా బ్రతుకుతూ నీకు మహిమ తెచ్చున్నట్లు మేము నీ యందు ఇంకనూ భయభక్తులు కలిగి జీవించున్నట్లు ప్రభువా, మమ్మల్ని దర్శిస్తూ మమ్మల్ని బలపరుస్తూ కృప చూపండి. ప్రభువా, నిన్ను మేము సామూహికంగా ఆరాధించాలనే ఆశ ఉండినప్పటికీ లోకములో ఉన్న ప్రతికూల పరిస్థితులను బట్టి ఈ రీతిగా మేము ఇండ్లలోనే చేరి కుటుంబాలుగా, వ్యక్తిగతంగా మేము నిన్ను ఆరాధిస్తూ ఉన్నాము. మీ కృపను బట్టి మమ్మల్ని బలపరచండి. మా ప్రియుల్లో కొందరు అనారోగ్యముతో కొన్ని బాధల్లో ఉన్నారు. వారిని మీరు దర్శించండి, మేలు చేయండి. ఈ ఆరాధన ఆరంభము నుంచి ఆఖరి వరకు మీ అధ్యక్షత, నడిపింపు మాకు అనుగ్రహించుమని స్తుతించి యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిది ప్రియులారా, ఓ పాట పాడుకుందాము. గాన ధ్యానాలలో నుంచి 62వ పేజీలో మొదటి పాట, మంచి కుమ్మరివి నీవు మా శిల్పకారుడు అనే పాట. మంచి కుమ్మరివి నీవు మా శిల్పకారుడవు, మంచి కుమ్మరివి నీవు మా శిల్పకారుడవు, నివసింపజేయుము మాలో నీ గుణాతిశయములను, నిర్మించుము నీ పోలికగా నివసింపజేయుము మాలో నీ గుణాతిశయములను. హల్లెలూయా, 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 హల్లెలూయా. మంచి కుమ్మరివి నీవు మా శిల్పకారుడవు, మంచి కుమ్మరివి నీవు మా శిల్పకారుడవు. నీ చేతుల నుండి విడిపోయిన ప్రతి సమయములో నీ చేతులను
సమయములో విసుగు చెందక విసిరివేయక సారెపై ఉంచితివి. విసిరివేయక విసుగు చెందక సారెపై ఉంచితివి. మంచి కుమ్మరివి నీవు మా శిల్పకారుడవు. మంచి కుమ్మరివి నీవు మా శిల్పకారుడవు. నీ పిలుపుకు తగిన జీవితమును దయచేయుమయా. నీ పిలుపుకు తగిన జీవితమును దయచేయుమయా. ప్రకాశించుచు పరిమళించుచు సాగడి కృప నిమ్ము. ప్రకాశించుచు పరిమళించుచు సాగడి కృప నిమ్ము. మంచి కుమ్మరివి నీవు మా శిల్పకారుడవు. మంచి కుమ్మరివి నీవు మా శిల్పకారుడవు. ప్రతిశోధనలోన సహనమును దయచేయుమయ్యా. ప్రతిశోధనలోన సహనమును దయచేయుమయ్యా. ప్రార్థనాత్మతో స్తుతుల శక్తితో మమ్మును నడిపించుము. ప్రార్థనాత్మతో స్తుతుల శక్తితో మమ్మును నడిపించుము. మంచి కుమ్మరివి నీవు మా శిల్పకారుడవు. మంచి కుమ్మరివి నీవు మా శిల్పకారుడవు. నీ దివ్య నామమును స్తుతించెద ప్రతి సమయమునా. నీ దివ్య నామమును స్తుతించెద ప్రతి సమయమునా. మహాగణుడవు మహోన్నతుడవు నిత్య నివాసివి నీవు. మహాగణుడవు మహోన్నతుడవు నిత్య నివాసివి నీవు. మంచి కుమ్మరివి నీవు మా శిల్పకారుడవు. మంచి కుమ్మరివి నీవు మా శిల్పకారుడవు. నిర్మించుము నీ పోలికగా నివసింపజేయుము మాలో. నీ గుణాతిశయములను నిర్మించుము నీ పోలికగా నివసింపజేయుము మాలో. నీ గుణాతిశయములను. హల్లెలూయా 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 హల్లెలూయా. మంచి కుమ్మరివి నీవు మా శిల్పకారుడవు.
అందరూ బాగున్నారా? ప్రభు మహిమకు కీర్తి కలుగునట్లు ప్రభు మనలను తన కొరకు ఏర్పాటు చేసుకున్నారు. భయపడవద్దు, శబ్దాలు అవుతున్నాయి. ప్రభు సన్నిధిలో భయభక్తులు కలిగి ప్రభు మహిమకు కీర్తి కలుగునట్లు ఆయన దయ పొందుదాము. పోయిన వారము నెహెమ్యా గ్రంథము 7వ అధ్యాయము మొదటి 2 వచనాలలో నుంచి మనము మాట్లాడుకున్నాము. ఈ వారం కూడా అదే నెహెమ్యా గ్రంథము 7వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకొని మనం వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. రండి, నెహెమ్యా గ్రంథము 7వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుతున్నాను. నా సహోదరుడైన హనానీకిని, కోటకు అధిపతి అయిన హనన్యాకును యెరూషలేము పైన అధికారము ఇచ్చితిని. హనన్య నమ్మకమైన మనుషుడు, అందరికంటే ఎక్కువగా దేవుని ఎదుట భయభక్తులు గలవాడు. ప్రియులారా, పోయిన వారం కూడా మనం ఇదే వాక్యాన్ని చదువుకున్నాము. ఈ వాక్యానికి అనుబంధంగా మరొక వాక్యాన్ని చదువుదాము. సామెతల గ్రంథంలో నుంచి 31వ అధ్యాయం. సామెతల గ్రంథము 31వ అధ్యాయము 30-31 వచనాలు మనం చదువుకుందాము. ఆఖరి అధ్యాయము, ఆఖరి వచనాలు. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. యెహోవాయందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. చేసిన పనిని బట్టి అట్టి దానికి ప్రతిఫలమియ్యదగును. గౌనుల యొద్ద ఆమె పనులు ఆమెను కొనియాడను. ప్రియులరా, 30వ వచనంలో ఒక స్త్రీ కనబడుతుంది మనకి. నెహెమ్యా గ్రంథంలో హనన్య అందరికంటే దేవుని ఎదుట భయభక్తులు గలవాడు అని చదివినట్లుగా ఈ సామెతల గ్రంథం 31వ అధ్యాయము 30వ వచనంలో కొనియాడబడుతున్నటువంటి స్త్రీ తన భక్తిని బట్టి, యెహోవాయందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును అనే మాట మనము చదివాము. ఈ మాటను బట్టి ప్రార్థించి దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము. చిన్న ప్రార్థన చేద్దాం. మా పరలోకపు తండ్రి యేసు ప్రభు, మీ వందనాలు. నీ వాక్యము వెండి బంగారముల కంటే కోరదగినది. అది మా ప్రాణములను తెప్పరిల్ల చేసి, మా బాధల్లో నెమ్మదిచ్చి, మా బ్రతుకును సవరించి, ప్రభు నీ జీవ మార్గాన్ని మాకు చూపించి, మేము నీ యందు భయభక్తులు కలిగి నీ అడుగుజాడల్లో నడుచుకొని నీ ఆశీర్వాదము పొంది అనేకులకు ఆశీర్వాదకరముగా ఉండునట్లు మీ దివ్యవాక్యాన్ని మాకు బోధిస్తూ, నీ మార్గములను మాకు బోధిస్తూ, నేటి వరకు మా జీవితములో మా ఆంతర్యములో చేసిన నీ ఆత్మకార్యమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ, ఈ దినమున, ఈ నీ పునరుద్ధాన దినమైన ఈ ఆదివారమున మేము వింటున్న ఈ వాక్యము ద్వారా ప్రభు మా జీవితాలను నీ వాక్యపు వెలుగులో పరీక్షించుకొని, పరిశీలన చేసుకొని, నీ వాక్యమును అనుసరించి జీవించుటకు, నిన్ను మహిమపరచుటకు ప్రియ తండ్రి మాతో మాట్లాడుమని, సహాయము చేయమని యేసు ప్రభు నామములోనే ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిది దేవుని బిడ్డలారా,
పోయిన వారము మనము హనన్య అనేటువంటి సహోదరుడు ఆనాటి ఇశ్రాయేలులో అందరికంటే ఎక్కువగా దేవుని ఎదుట భయభక్తులు గలవాడని మనము చదివాము. అలాగే భయభక్తులు కలిగిన వారి యొక్క లక్షణాలు, భక్తిహీనుల యొక్క లక్షణాలను మనము పోయిన వారంలో ధ్యానము చేసి కొంత నేర్చుకున్నాం. అయితే ఈ రోజున స్త్రీలను గూర్చి కొన్ని ఆలోచనలు మనం చేద్దాము. ఇక్కడ ఒక స్త్రీ మనకి కనబడుతుంది. సామెతల గ్రంథం 31వ అధ్యాయము 30వ వచనంలో ఆమె యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీగా కనబడుతుంది. అలాగున యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును అనే మాట చూస్తూ ఉన్నాం. ఆమె ఎవరి చేత కొనియాడబడుతుంది, ఎలాగా కొనియాడబడుతుంది అని మనము ఆలోచన చేద్దాం. దేవుని బిడ్డలారా, భక్తి అనేది నిజంగా మానవ జీవితంలో చాలా శ్రేష్టమైనది. చాలా వరకు లోకంలో భక్తి అనేది రకరకాలుగా మనం చూస్తాం. భక్తి జీవితాన్ని రకరకాలుగా మనుషులు కనపరుస్తూ ఉన్నారు. కానీ దేవుని యందు, నిజ దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారు కొనియాడబడతారు. ఈ లోకంలో మనకి కొన్ని విచిత్రమైనటువంటి భక్తి జీవితాలు కనబడతాయి. నేను ఎరిగిన ఒక స్త్రీ తన భక్తి కోసము భర్తను విడిచిపెట్టి వారి జీవితంలో ఎంతో దుఃఖాన్ని నింపింది. ఏదో ఒక దేవత ఆమెకు పూనకం వచ్చి చెప్పిందట, నీ భర్తను విడిచిపెట్టమని. ఇప్పుడు ఆమె భర్తను విడిచిపెట్టి భక్తి చేస్తూ ఉంది. ఆమె భక్తి జీవితము ఎవరికి సంతోషము? పెళ్లి చేసుకొని విడిచిపెట్టిన భర్త సంతోషించగలడా? ఒకవేళ పిల్లలు ఉంటే భర్తను పిల్లలను విస్మరించి తానేదో భక్తి చేసుకుంటా ఉంటే పిల్లలు, కుటుంబము సంతోషించగలరా? ఆలోచన చేయండి. నేను మరొక స్త్రీని కూడా ఎరుగుదును. ఆమె సాక్ష్యం చెప్పింది. ఒక దేవుడు తనని పెళ్లి చేసుకోమన్నాడట. అలాగా ఆ దేవుణ్ణి పెళ్లి చేసుకుంది ఆమె. అంత మాత్రమే కాదు, ఆ దేవుడు ఆమెని తలదూకోవద్దు అన్నట్లుగా చెప్పాడేమో. ఆ తలంతా కూడా తుట్టెలు కట్టింది. అంతేకాదు, ఆమె వారానికి ఒక రోజు జోలె వేసుకొని ఊరంతా తిరిగి మరి అడుక్కొని వచ్చి తనకేదో భక్తి చేయాలని చెప్పాడట ఆ దేవుడు. ఆ దేవుని మాటకు కట్టుబడి మరి ఆ స్త్రీ జోలు వేసుకొని అడుక్కుంటూ ఉంది. అలాగ అడుక్కొని భక్తి చేస్తేనే ఆ దేవుడు మెచ్చుతాడట. కానీ ఒక స్త్రీ అలాగ అడుక్కోవడము ఊరు తిరిగి ఏ భర్త సన్మానించగలడు? ఏ భర్త సంతోషించగలడు? ఒకవేళ పిల్లలు ఉంటే మా అమ్మ అడుక్కోవడానికి పోయిందని చెప్పుకోవడానికి వారికి అవమానం కాదా? అలాగే తన తల వెంట్రుకలు చాలా చక్కగా ఉంటాయి. ఆ వెంట్రుకలు తలబోసుకొని చక్కగా దూకుంటే ప్రియులారా, అది వారికి ఎంతో సౌందర్యంగా, అందంగా ఉంటుంది. కానీ అటువంటి పరిస్థితులు లేకుండా ఆమె తలకే పోసుకోకుండా ఆ తల తుట్టెలు కట్టేటట్లుగా మరి మారిపోవడం ఎంత దయనీయమైన పరిస్థితితో చూడండి. ఇదంతా కూడా భక్తి పేరిట జరుగుతుంది. ఓ సంవత్సరం క్రితం మరొక చిత్రమైన భక్తిని పేపర్లో నేను చూశాను. అలాగే వాట్సాప్లలో, యూట్యూబ్లో కూడా మీరు చూసే ఉంటారు. ఒక వ్యక్తి తనకున్నటువంటి భక్తిని బట్టి
ఆ దేవత దగ్గర తన నాలుకను కోసుకున్నాడు అని. నాలుకను కోసుకొని ఆ నాలుకను ఆ దేవతకు సమర్పించాడు అని. ప్రియులారా, భక్తి పేరిట ఇటువంటి పైచాచికమైన ఇటువంటి సంఘటనలు మనము సమాజంలో జరగడం మనం చూస్తూ ఉన్నాము. మరికొంతమంది భక్తికో భయానికో భార్యా పిల్లలను విడిచిపెట్టి సన్యాసులైపోవడం కూడా మనం చూస్తున్నాం. వారు సన్యాసులై ఊరరా తిరుగుతూ ఇక భార్యా పిల్లలకు ఏ ఉపయోగం లేకోకుండా వారు కూడా భక్తులుగా చలామణి అవుతున్నారు. వారు భక్తులని ప్రజలు వారిని కొనియాడుతూ వారి పాదాలు పట్టుకొని వారికి మొక్కుతూ వారిని పూజిస్తే ఏదో మేలు జరుగుతుందని అటు వారిని ఘనపరచడం కూడా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏది నిజమైన భక్తో, ఏది నిజమైన దేవుడో, భక్తిని మనం ఎలాగూ చేయాలో ఆ విషయాలు మనం ఈ రోజున ఆలోచన చేసుకుందాం. ఈ విషయాలన్నీ నేను కథలు చదివి చెప్పినవి కాదు, నేను కన్నులారా చూసి చెవులారా విన్నవి. వీటిలో అనేక విషయాలు మీరు కూడా ఎరిగినవే, ఇవేమి క్రొత్త విషయాలు కాదు. అయితే దేవుని బిడ్డలారా, గమనించండి, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును అనే మాట. కొనియాడబడును 31వ వచనంలో గౌనుల యొద్ద ఆమె పనులు ఆమెను కొనియాడును. ప్రియులరా, యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి స్త్రీ, ఆమె లక్షణాలు కొన్ని నేను మీకు ఇదే అధ్యాయంలో చూపిస్తాను. చూడండి, యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి స్త్రీ, ఆమె యొక్క స్వభావము, ఆమె యొక్క లక్షణాలలో ఒకటి సామెతల గ్రంథం 31వ అధ్యాయము 12వ వచనంలో మనం చూస్తాం. ఆమె తాను బ్రతుకు దినములన్నయు అతనికి మేలు చేయను గాని కీడేమియు చేయదు. ప్రియులరా, తన యొక్క భర్త అలాగే తన యొక్క కుటుంబానికి తాను మేలే చేస్తుంది గాని కీడేమియు చేయదు అనే మాట మనము చూస్తూ ఉన్నాం. గమనిస్తున్నారు కదా, ఏ పరిస్థితుల్లోనైనా ఒకవేళ తాను దేవుడు అనుగ్రహించిన ఆ ఇంటిలో తనకేదైనా కీడు జరిగినా దాన్ని భరిస్తుంది గాని తిరిగి వారికి కీడు చెయ్యదు. తాను బ్రతుకు దినములన్నిటిలో కూడా తన భర్తకు గాని ఆ భర్త కుటుంబానికి గాని కీడు చెయ్యదు. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ తన కుటుంబానికి, భర్తకి కీడు చేయదు అనే మాట మనం చూస్తూ ఉన్నాం. ఈ దినాలలో మనము కొన్ని కుటుంబాల పరిస్థితులను ఆలోచిస్తే, మనం ఎరిగిన కుటుంబాల్లో కూడా ప్రియులరా ఒకరిని బట్టి ఒకరు కీడు అనుభవిస్తూ కుటుంబాలను విచ్ఛిన్నం చేసుకుంటున్న అనేకులను మనం చూస్తూ ఉన్నాం. ప్రియులరా, స్త్రీలను భరించలేక కొన్నిసార్లు విడాకులు కూడా జరుగుతున్నాయి. ఇక ఈ బాధ భరించడం కంటే జీవితకాలం కొన్ని ఆస్తులు కోల్పోయినా విడాకులు చేసుకొని కొంతైనా నెమ్మది పొందుతాము అన్నట్లుగా కొంతమంది స్త్రీలను భరించలేక వారు పెట్టే బాధలు, వారు చేసే నష్టాలు, వారి ఆగడాలను వారు తట్టుకోలేక ప్రియులరా విడాకులు కూడా చేసుకుంటున్న పరిస్థితులు, ఈ దౌర్భాగ్య స్థితి లోకంలో మనం సహజంగా చూస్తున్నాం. లోకములో మాత్రమే కాకుండా
అది క్రైస్తవ సంఘాలలో కూడా ఉండటం ఎంతో దయనీయమైన పరిస్థితి, ఎంతో విచారకరం. దేవుని బిడ్లారా, నీవు కూడా గొప్ప దేవుణ్ణి నమ్ముకున్నట్లయితే, ఆ గొప్ప దేవుని యందు నీవు భయభక్తులు కలిగిన వాడవుగా, కలిగిన దానవుగా నీవు ఉన్నట్లయితే, నీ జీవితాన్ని మరి ప్రభువుకు ఇష్టముగా పరమార్థాన్ని మరి గ్రహించి ప్రభు యొక్క అడుగుజాడలలో మనము నడుచుకోవాలి. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ యొక్క లక్షణము మొట్టమొదటిగా తన ఇంటి వారికి, తన భర్తకు, తన బ్రతుకు దినములన్నిటిలో కూడా కీడు చేయదు. ప్రియులరా, ఆమె ఒకవేళ కీడును అనుభవించిన తిరిగి కీడు చేయదు. కీడును జయించడానికి ఆమె ఎన్నుకునే మార్గం ఏంటంటే, కీడును మేలు చేతనే జయిస్తుంది. ప్రియులారా, అలాగే జయించాలని దైవజనుడు అపోస్తులుడైన పౌలు రోమాపత్రికలో 12వ అధ్యాయము 21వ వచనంలో ఆ మాట చెప్పారు. 12వ అధ్యాయము 21వ వచనము, కీడు వలన జయింపక మేలు చేత కీడును జయించుము. ప్రియులారా, కీడు కలిగినప్పుడు మరలా ఆ కీడు వలననే జయింపక కీడును మేలు చేత జయించుము అని ప్రభు మనకి బోధిస్తూ ఉన్నారు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒకవేళ నీలో ఎటువంటి ఆలోచనలు వస్తున్నాయి, నీ ఇంటిలో ఏదైనా నీకు ఒక కీడు కలిగినదని, ఒక బాధ కలిగినప్పుడు నీ ఆలోచన తిరిగి వారిని మరలా కీడు చేత నీ యొక్క కక్ష పగ తీర్చుకోవాలని ప్రయత్నం చేస్తున్నావా? అయితే దేవుని యందు భయభక్తులు లేని వాడవని, భయభక్తులు లేని దానవని నీ స్వభావాన్ని బట్టి నీవే గ్రహించవచ్చు. అయితే ఒకవేళ నీవు కీడు అనుభవించిన తిరిగి ఆ కీడు చేత జయించాలి అనుకోక, తిరిగి వారి కొరకు ప్రార్థించి వారికి మేలు చేస్తూ, మేలు చేసే దేవుని పైన ఆధారపడి నీవు కీడును జయించాలనే ఆలోచనలు నీకు వస్తే, నీవు దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీవని, దేవుని యందు భయభక్తులు గల పురుషుడువని నీకు నీవే ఆలోచన చేసుకోవచ్చు. ఇక రెండవ లక్షణాన్ని మనం చూద్దాము. రండి దేవుని బిడ్డలారా, 31వ అధ్యాయము 13వ వచనం నుండి 17వ వచనం వరకు, ఆమె ఇంట ఉండి తన ఇంటి వారి కొరకు మరి భోజనం సిద్ధపరుస్తుంది, పని చేస్తుంది అనే మాట మనం చూస్తాము. 13వ వచనం చూడండి. ఆమె గొర్రెబొచ్చును అవిసనారును వెదుకును, తన చేతులారా వాటితో పని చేయును. ప్రియులరా, ఆమె చేతులారా దానితో పని చేయును అనే మాట. అలాగే 17వ వచనం కూడా చూడండి. ఆమె నడుకట్టు చేత నడుము బలపరుచుకొని చేతులతో బలముగా పనిచేయును. ప్రియులారా, ఆమె ఇంట ఉండి చక్కగా పని చేసుకుంటుంది. నడికట్టు కట్టుకొని, అంటే బలము తెచ్చుకొని, మరి ఆ ఇంటి బాధ్యతలన్నీ కూడా చక్కగా నెరవేరుస్తూ ఉంది. మరి ఉదయమే లేచి ఆ ఇంటిని శుభ్రపరచుకోవడంలోనూ, ఆ ఇంటి వారికి ఆహారము సిద్ధపరచడంలోనూ మరి ఆమె పని కలిగి ఉంటుంది అని. ప్రియులరా, భక్తిహీనులు ఇంటిలో పని చేయడానికి అది వారికి ఎంతో బాధ అన్నట్లుగా చాలామంది బద్ధకస్తులని మనము చూస్తాం. ఈ బద్ధకస్తుల యొక్క కుటుంబాలు శుభ్రంగా ఉండవు. వారింటి పరిసరాలు, ఇంటి లోపల పరిసరాలు అవి శుభ్రంగా ఉండవు. అవి ఎంతో ఎక్కడ వస్తువులు అక్కడే ఉంటాయి. ఆ ఇంట్లో మనం కొద్దిసేపు కూడా నెమ్మదిగా ఉండలేము. ఇది భక్తిహీనుల యొక్క లక్షణాలు, వారి స్వభావం. అయితే దేవుని బిడ్డలారా, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ
కొనియాడబడును అనే ఈ స్త్రీని గురించి మనం ఆలోచిస్తున్నాము. ఆమెలో ఉన్నటువంటి మొదటి లక్షణం, ఆమె తన బ్రతుకు అన్నిటినూ తన భర్తకి, అలాగే తన పిల్లలకు, తన కుటుంబం వారికి మేలే చేస్తుంది కానీ కీడు చేయదు. రెండవ లక్షణం 13వ వచనం 17వ వచనం చదివాము, లేదా 13 నుంచి 17 వచనాలు చదివితే ఇంకా సవివరంగా ఉంటుంది, మీరు చదువుకోండి. ఇక్కడ మనం చూస్తాము, ఆమె పనిచేసే స్త్రీగా తన ఇంట ఉండి చక్కగా పనులను చక్కపెట్టుకుంటుంది. అలాగే నడుము కట్టుకొని బలమును తెచ్చుకొని ఆ పనులన్నింటినీ కూడా చక్కపెట్టి ఆ ఇంటిని మరి చక్కపెట్టుకుంటుంది. ఇది యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ లక్షణాలలో మరి రెండవ లక్షణం. ప్రియులరా, మనం నమ్ముకున్న దేవుడు కూడా పనిచేసేవాడు. యేసు ప్రభు అంటారు, నా తండ్రి ఇదివరకు పనిచేస్తూ ఉన్నాడు, నేను కూడా పనిచేస్తున్నాను అని యోహాను సువార్త 5వ అధ్యాయము మరి 19వ వచనంలో ఆ మాట మనం చూస్తాం. ఆ మాట మనము చూస్తాం. 17 నుంచి 19 వరకు మనం చూస్తే ఆ మాట మనకి కనబడుతూ ఉంది. నా తండ్రి ఇదివరకు పనిచేస్తూ ఉన్నాడు, నేను కూడా పనిచేస్తున్నాను అనే మాట. ప్రియులరా, మనం నమ్ముకున్న దేవుడు పనిచేసేవాడుగా ఉన్నాడు. ఆయన పని మరి యుగయుగాలుగా నిలిచి ఉంది. ఈ భూమి ఆయన చేసిన పని. మన పైన ఉన్నటువంటి ఆకాశములో ఉన్నటువంటి సమస్త మరి సూర్య చంద్ర నక్షత్రాదులు, నక్షత్ర మండలాలు ఆయన చేసిన పని అయి ఉన్నాయి. ఈ గాలి, సముద్రాలు, లోయలు, కొండలు, ఈ పంచభూతాలు ఆయన చేసిన పని అయి ఉన్నాయి. ప్రియులరా, దేవుడు చేసిన ప్రతి పనిని ఆయన పరీక్షించి చూసి ఆ పని మంచిగా ఉంది అని చెప్పాడు. ఆదికాండంలో మనం చూస్తే 1వ అధ్యాయము 4వ వచనంలోను, 10వ వచనంలోను, 12వ వచనంలోను, 18వ వచనంలోను, 21వ వచనంలోను, 25వ వచనంలోను, 31వ వచనంలోను ఆయన తన పనిని చూశాడు, పరీక్షించాడు, బాగుందన్నాడు. మరి 31వ వచనంలో చాలా బాగుంది అన్నాడు. చాలా బాగుంది అన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చేసిన పని ఏదైనా దానిని ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి. ఆ పని ఎలాగ ఉంది, ఆ పని ఎలాగ ఉందో మరి చూసుకోవాలి. అయితే కొన్నిసార్లు ఈ పని చూసుకోరు వాళ్ళు. తాను చేసింది ఇక బాగుంది, ఇక ఇంతకు మించి నేను చేయలేను అన్నట్లుగా మరి చెప్పడం మనం చూస్తాం. దాన్ని ఇంకా మెరుగైన పద్ధతుల్లో చేయడానికి వారికి ఆశ ఉండదు. ఇది భక్తిహీనుల యొక్క లక్షణం, బద్ధకస్తుల యొక్క లక్షణం. ప్రియులరా, ఇతరులు ఎలాగూ పని చేస్తున్నారు, నేను ఎలాగూ పని చేస్తున్నాను, వారు చేయడానికి వారికి ఏముంది, నాకు ఏమీ లేదు, ఒకవేళ నాకు ఉన్నదానిని నేను ఎట్లా ఉపయోగించుకుంటున్నాను అనే విషయాన్ని వారు చూసుకోలేరు. ఇటువంటి వారే భక్తిహీనులు, బద్ధకస్తులు అని మనము గమనించవచ్చు. అయితే యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి స్త్రీ ప్రియులరా తన ఇంటి వారి కొరకు పని చేస్తుంది, తన ఇంటి వారి కొరకు భోజనము సిద్ధపరుస్తుంది. అలాగే అవసరమైతే ఆమె నడుకట్టు చేత తను తాను బలపరుచుకొని తన చేతులతో బలముగా పనిచేయును అనే మాటను మనము చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఈ నవీన కాలంలో మనుషులకి ఎంతో సుఖవంతమైన, ఎంతో చక్కని గృహాలు నిర్మించుకున్నారు. నిజానికి ఈ దినాలలో స్త్రీలకి అంత పని కనబడుటలేదు. దేవుని బిడ్డలారా, నేను ఎరిగిన దినాలు సుమారుగా ఒక 30-40 సంవత్సరాల క్రితము కుటుంబాలను కనుక మీరు పరిశీలన చేస్తే, 30-40 ఏళ్ల క్రితం ఉన్నటువంటి మనుషులను మీరు ఆలోచిస్తే, వారు ఉదయం లేచింది మొదలుకొని
ఇంటి పని వారికి ఎక్కువే ఉండేది. అంత మాత్రమే కాదు, వారు ఇంటి పనులన్నీ చక్కపరుచుకొని ముగించుకొని తిరిగి వారు పొలాలలోనికి వెళ్ళి పనులు చేసేవారు. ఆ పొలాలలో కూడా ఎండకి వానకి తడిచి ఎంతో బలమైన పనులు చేసి తిరిగి మళ్ళా సాయంకాలం 6-7 గంటలకు ఇల్లు చేరుకొని మరలా ఇంటి పనులన్నీ కూడా వారు చేసుకోవడం అనే మాట అనే విషయాలు ఎరిగిన వారు ఉండవచ్చు. ప్రియులారా, ఈ దినాలలో మరి అటువంటివి కనబడతలేదు మనకి. ఇల్లు, కొన్ని పరికరాలు, ఎన్నో సవలతులు మనకి సౌలభ్యమయ్యాయి. వాటిని బట్టి ఎంతో సుఖము కనబడుతున్నప్పటికీ ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఇంటిని చక్కపెట్టుకోలేనటువంటి బద్ధకస్తుల్ని మనం చూస్తూ ఉన్నాం. ఇది దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి స్త్రీకి ఉండకూడని లక్షణాలు. సహోదరి, ప్రేమతో నేను ఈ విషయాలు చెబుతున్నాను. ఈ విషయాలు వింటున్న మీరు నన్ను ఒక అన్నయ్యలాగా, తమ్ముళ్లాగా, కొడుకులాగా మీరు అంగీకరిస్తే, దేవుణ్ణి ప్రేమిస్తే, ఇవి మీ కుటుంబాలను ఆదర్శవంతంగా కట్టుకోవడానికి, అలాగే స్త్రీ స్థానంలో మీరెంతో ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉండడానికి ప్రభు మనతో మాట్లాడుతున్నారని గ్రహించగలుగుతారు. ఆలోచన చేయండి. దేవుని బిడ్డలారా, యెహోవా యందు భయభక్తులు గల స్త్రీ లక్షణాలలో 2వ లక్షణము, తన చేతులతో తాను బలముగా పనిచేస్తుంది, తన ఇంటి వారి కొరకు భోజనము సిద్ధపరుస్తూ ఉంది. ప్రియులారా, ఒక పెళ్లి చూపులలో, ఎంగేజ్మెంట్లో ఒకరు అడిగారట, ఈ అమ్మాయికి వంట చేయడం వస్తుందా అని, అంటే కుకింగ్ చేయడం వస్తుందా అని. బాబు, ఆమెకు కుకింగ్ అంత రాదు కానీ బుకింగ్ చేయటం వచ్చు అన్నారట. హోటల్లో నుంచి భోజనాలు బుక్ చేయడం నేర్చుకుందట, కానీ కుక్ చేయడం నేర్చుకోలేదట. ఏమండి, ఎంత విచారకరం. నిజమే, ఈ దినాలు అలాగ ఉన్నాయి. ప్రియమైన సహోదరి, సహోదరుడా, ఒకవేళ మన పిల్లలను పెంచేటప్పుడు ఎలాగ పెంచుతున్నామో వీటి విషయంలో మనం తప్పకుండా ఆలోచన చేయాలి. గమనించండి దేవుని బిడ్డలారా, ఆ పనిని తప్పకుండా పరీక్షించుకోవాలి. అయితే తమ్మును తామే మెచ్చుకునే వారితో మేము జత చూసుకోవడానికైనను, వారితో పోల్చుకోవడానికైనను మేమెంత మాత్రం ఒప్పుకోము అని అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 10వ అధ్యాయము 18వ వచనంలో ఆ మాట అంటారు. చూడండి, ప్రభు మెచ్చుకునేవాడే యోగ్యుడు గాని తను తానే మెచ్చుకునేవాడు యోగ్యుడు కాడు. ప్రియులారా, గమనిస్తున్నారు కదా, ప్రభు మెచ్చుకునేవాడే యోగ్యుడు గాని తన్ను తానే మెచ్చుకునేవాడు యోగ్యుడు కాదు. అలాగే 10వ అధ్యాయము 12వ వచనం కూడా చూడండి, తమను తామే మెచ్చుకొను కొందరితో జత పరుచుకొనుటకైనను వారితో సరిచూసుకొనుటకైనను మేము తెగింపజాలము గాని వారు తమలోనే ఒకరిని బట్టి ఒకరు ఎన్నిక చేసుకొని ఒకరినొకరు సరిచూసుకున్నందున గ్రహింపలేక ఉన్నారు. ప్రియులారా, తమను తామే మెచ్చుకొను కొందరితో జత పరుచుకొనుటకైనను. ప్రియులారా, వారిని వారే మెచ్చుకుంటారు. వారి పనులు వారికే నచ్చుతాయి. వారి పనులు వారికే గొప్పగా కనబడతాయి. ఒకవేళ వారి పనిని సరిదిద్ది సరైన మార్గంలో పెట్టాలి అనుకుంటే ససేమిరా వారి ఎంత మాత్రం కూడా ఒప్పుకోరు, అంగీకరించరు. దిద్దుకోవడానికి, మార్చుకోవడానికి వారికి మనస్సు ఉండదు. ఇది మూర్ఖుల లక్షణం. వారి జీవితంలో ఎప్పుడు కూడా బాగుపడరు. వారి జీవితంలో దేవుని బిడ్డలారా ఒక మెరుగైన మేలుకరమైనటువంటి జీవితాన్ని వారు జీవించలేరు. ఇది భక్తిహీనుల యొక్క లక్షణం.
ఇటువంటి వారితో జత చేసుకోకూడదు. ఇటువంటి వారితో మనం జత చేసుకోకూడదు. వారి యొక్క స్నేహం కూడా చేయకూడదు అన్నట్లుగా దైవజనుడు తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియులరా, గమనించండి, ఏదైనా మనం పని చేస్తున్నప్పుడు దాన్ని పరీక్షించి చూసుకోవాలి. మన దేవుడు కూడా పరీక్షించి చూసుకున్నాడు. ఆ పని అంతా అయిపోయిన తర్వాత ఆయన ఆదామును చూశాడు. ఆదామును చూసినప్పుడు ఆయన ఆదామును చేసిన పని బాగోలేదని తనలో గ్రహించాడు. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అని గ్రహించాడు. తాను చేసిన పని మంచిగా లేదు, అది పరిపూర్ణంగా లేదు, అది చక్కగా లేదు అని గ్రహించి తిరిగి దాన్ని చక్కపరుచుకోవడానికి మరలా ఒక ప్రణాళిక వేసుకున్నారు. ప్రణాళిక వేసుకొని తనకు సాటి అయిన సహాయాన్ని చేద్దామని మరి అతనికి గాఢ నిద్ర కలుగు చేసి తన ఎముకల్లో ఒక ప్రకటెముకను, మాంసములో కొంత మాంసమును తీసుకుని స్త్రీనిగా చేసి ఇప్పుడు బాగుంది అనుకున్నాడు. కాబట్టి దేవుడు చేసిన ఆ పని ప్రియులరా, మరి అది బాగోలేదనుకున్నాడు, అది మంచిగా లేదనుకున్నాడు. అది మంచిగా ఉండడానికి మరి స్త్రీని చేయాలనుకున్నాడు. దాన్ని చేసి దాన్ని ముగించాడు. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరుడా, మనం చేసే పనులు కొన్నిసార్లు మంచిగా లేకపోతే అవి మన గ్రహింపుకు రాకపోవచ్చు. మనకంటే పెద్దలు, మనకంటే అనుభవం కలిగినటువంటి వారు దాన్ని చూసి మనకి ఏదైనా నేర్పించేటప్పుడు నేర్చుకునే మనసు ఉండాలి, సరిదిద్దుకునే మనసు ఉండాలి. అలాగే చక్కగా చేయాలనేటువంటి ఆశ మనకు ఉన్నప్పుడే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటాం. దేవుని బిడ్డలారా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం అంటే ఏదో ఒక భక్తి వేషం వేస్తే భయభక్తులు అనుకోవద్దు. అలాగే దేవుని మందిరానికి చక్కగా వెళ్తున్నాను కదా, పాటలు పాడుతున్నాను కదా, హల్లెలూయలు ఆమేన్లు చెబుతున్నాను కదా, ఇక నేను భక్తిపరుడనే భక్తిపరురాలునని మనం భ్రమలో ఉండవద్దు. ప్రియులరా, దేవుని యందు భయభక్తులు కలిగిన వారి లక్షణాలు ఎలాగ ఉన్నాయో, వారు ఎటువంటి జీవితాలు జీవించారో వారి జీవితాలతో మనం పోల్చుకొని మన జీవితాన్ని కూడా ఆ భక్తి మార్గంలో చక్కపెట్టుకోవడం మన యొక్క కర్తవ్యం. దానికి పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేస్తాడు. దేవుని వాక్యపు వెలుగులో దాన్ని మనం కనుగొని ఎప్పటికప్పుడు ప్రభు మార్గాలలో మనము జీవించాలి. అటువంటి కృప కొరకు మనము ప్రార్థన చేయాలి. అపోస్తలుడైన పౌలు గలతీ పత్రికలో మరొక మాట కూడా అన్నారు. చూడండి, 6వ అధ్యాయం, గలతీ పత్రిక 6వ అధ్యాయం 4వ వచనాన్ని మనం గమనిస్తే, ప్రతి వాడును తాను చేయి పనిని పరీక్షించి చూచుకొనవలెను. అప్పుడు ఇతరులను బట్టి కాక తనను బట్టి అతనికి అతిశయము కలుగును. ప్రతి వాడును తన బరువు తానే భరించుకొనవలెను కదా. ప్రియులరా, ప్రతి వాడును తాను చేయి పనిని పరీక్షించి చూచుకొనవలెను. మన పనిని మనం పరీక్షించుకోవాలి. ఇంట్లో పనిని పరీక్షించుకోవాలి, బయట పనులను మనం పరీక్షించుకోవాలి. ఒకవేళ స్త్రీల గురించి మాట్లాడుతున్నాను గనక ఇంట్లో పనులు మనం పరీక్షించుకోవాలి. ఒకవేళ మనము మన ఇంట్లో ఉన్నటువంటి గిన్నెలు, అంట్లు అంటారు కదా, వాటిని మనం శుభ్రపరిచేటప్పుడు కూడా పరీక్షించుకోవాలి. మన ఇంట్లో చిన్నపిల్లలు ఎప్పుడైనా వాటిని శుభ్రపరిచినప్పుడు పెద్దలు పరీక్షిస్తారు, వీటిని ఇంకా శుభ్రంగా కడగాలి, వీటిని ఇంకా శుభ్రంగా తోమాలి అని. అంటే వారు అలాగ పరీక్షించుకుంటూ వాటిని శుభ్రపరచుకోవడంలో ఇంకా చక్కని మేలుకరమైనటువంటి విధంలో వారి పనిని ఆ నిపుణతలోనికి రావాలి. ఒకవేళ వంట చేసే విషయాలను కూడా మనం ఆలోచిస్తే, కొన్నిసార్లు కొన్ని ఇళ్లలో వారి వంటలు తినలేక కొన్నిసార్లు వంటలను గురించి కూడా కుటుంబాలలో గొడవలు కావడం, అల్లరి కావడం మనం చూస్తాం. ఏంటమ్మా ఇలాగ వండావు అని అంటే, నాకు ఇంతే వస్తుంది, ఇలాగే చేస్తా, తింటే తిను, ఉంటే ఉండు అన్నట్లుగా మరి మాట్లాడడం.
ఇది స్త్రీలకు సరైనటువంటి విధానము కాదు. అది భక్తి పరుల యొక్క లక్షణాలు అసలే కాదు. ప్రియులరా, ఒకవేళ నీకు వంట రాకపోతే క్షమాపణ కోరు. అయ్యా, నాకు ఇంతకన్నా మంచిగా రాదు అని. ఇంతకన్నా మంచిగా చేసే స్త్రీలను నువ్వు కనుగొను. నీ ఇంటి పక్కబట్టి పొరుగు వారిని నువ్వు కనుగొనాలి. అలాగే ఎవరు మంచిగా చేస్తున్నారో అలాగ ఆలోచన చేసుకొని వారి దగ్గరికి వెళ్ళి వంట నేర్చుకోవాలి. నేర్చుకొని ఆ ఇంటి వారికి చక్కగా వండి పెట్టడం కూడా నేర్చుకోవాలి. ఇక్కడ యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి స్త్రీ తన ఇంటి వారి కొరకు భోజనము సిద్ధపరుస్తుంది అని చూస్తున్నాం. కాబట్టి నువ్వు భోజనం సిద్ధపరిచేటప్పుడు ఏదో నీకు వచ్చిన పద్ధతుల్లో ఇంత పచ్చడో కారమో పచ్చి పులుసో చేసి వారి ముఖాన్ని కొట్టడం కాదు, కానీ మరి వారికి ఎలాగో వండితే వారు సాటిస్ఫై అవుతారు, ఎలాగో వండితే వారు ఆరోగ్యవంతంగా ఉంటారు, అటు ఆరోగ్యకరమైనటువంటి వంటలు నువ్వు నేర్చుకోవాలి. ఒకవేళ నీకు రాకపోతే తప్పు లేదు, కానీ ఆ రాని దాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేయకపోతే అది తప్పకుండా తప్పే అవుతుంది. అది నీ భక్తిహీనత అవుతుంది, అది నీ యొక్క బలహీనత అవుతుంది, అది నీ యొక్క బద్ధకం కూడా అవుతుంది. కాబట్టి ఊర్లో చక్కగా చేసే వంటను చక్కగా చేసే స్త్రీలు ఉంటారు. పైగా ఇప్పుడు ఇంకా మేలైన విషయం ఏంటంటే టీవీల్లో కూడా వంటలు నేర్పిస్తున్నారు. సెల్ ఫోన్లో కూడా వంటలు నేర్పించే పద్ధతులు వారు చూపిస్తున్నారు. కాబట్టి నీకు అనుకూలమైతే వాటిని చూసి చక్కగా నేర్చుకొని కుటుంబానికి మేలుకరమైనటువంటి వ్యక్తివిగా వారిని సంతోషపరుస్తూ దేవుని యందు భయభక్తులు కొనసాగించాలని నేను ప్రేమతో మీకు ఈ మాటలు తెలియచేస్తూ ఉన్నాను. అలాగే దేవుని బిడ్డలారా, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ యొక్క 3వ లక్షణాన్ని కూడా మనము ఆలోచన చేద్దాము. ఇప్పటికీ 2 లక్షణాలు మనము ఆలోచన చేశాము. మొదటి లక్షణము, ప్రియులారా, భయభక్తులు కలిగినటువంటి స్త్రీ తన ఇంటి వారికి అనగా తన యొక్క భర్తకు తాను బ్రతుకు దినములన్నిటిలా మేలే చేస్తుంది, గాని కీడు చేయదు. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ 2వ లక్షణము, తన ఇంటి వారి కొరకు భోజనము సిద్ధపరుస్తుంది. తన ఇంటి పనులన్నీ చక్కపెట్టుకోవడానికి తన నడుము కట్టుకొని తన చేతులను బలపరుచుకుంటుంది. సహోదరి, నీకెటువంటి పేరు వస్తుంది? ఈ ఇంటిని మా అమ్మ చక్కగా సర్దుతుంది, మాకు చక్కని వంటలు వండి పెడుతుందని నీ పిల్లలు అంటున్నారా? నీ భర్త నిన్ను మెచ్చుకుంటున్నాడా? ఆలోచన చేయి. ప్రభు చిత్తమైతే ముందు భాగంలో ఆ మాటలున్నాయి, మనము వాటిని ధ్యానం చేద్దాం. ఇక 3వ లక్షణాన్ని చూడండి. 3వ లక్షణం 31వ అధ్యాయం, సామెతల గ్రంథం 31వ అధ్యాయము 26వ వచనాన్ని మనం చూద్దాం. జ్ఞానము కలిగినటువంటి స్త్రీ జ్ఞానము కలిగి తన నోరు తెరుచును. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ జ్ఞానము కలిగి తన నోరు తెరుచును. కృపగల ఉపదేశము ఆమె బోధించును. దేవుని బిడ్డలారా, ఈమె నోటిని ఉపయోగించుకుంటుంది, కానీ జ్ఞానమును ఉపయోగించి ముందు ఆలోచన చేసుకొని వెనక ముందు ఆలోచన చేసుకొని తాను జ్ఞానము కలిగి నోరు తెరుస్తుంది. నోరుంది కదా అని నోరు పారవేసుకోదు. ప్రియులారా, నోరు పారవేసుకొని అనేక మంది స్త్రీలు వారి కుటుంబాల్లో ఎన్నో చిక్కులు తీసుకొచ్చి పెట్టారు. ఆ కుటుంబంలో ఉన్నటువంటి వారికి మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు, నిద్ర పట్టకుండా చేస్తున్నారు. ప్రియులారా, కొన్నిసార్లు నేను ఇటువంటి నోరు ఉన్నటువంటి వారికి ఏమీ చెప్పలేక ఇలాగనుకున్నాను, దేవుడా, నీవు మనుషులకి నోరిచ్చావు, నీకు నోరుంది కాబట్టి, నువ్వు మాట్లాడే దేవుడు కాబట్టి నీ స్వరూపమందు చేసిన నీ పిల్లలకు, స్త్రీలకు, పురుషులకు నోరిచ్చారు.
కానీ కొంతమందికి నోరు లేకుండా చేస్తే బాగుండనేమో అనిపించింది. ఎందుకంటే వారి నోరు తెరిస్తే ప్రియులారా కుటుంబంలో ఎంతో అశాంతి, ఎంతో అలజడి, ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితులు వారి నోట వలన జరుగుతున్నాయి. కానీ యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ జ్ఞానము కలిగి నోరు తెరుస్తుంది, కృపగల ఉపదేశమును బోధిస్తుంది. తన భర్తకి బోధిస్తుంది, పిల్లలకి బోధిస్తుంది, అవసరమైతే ఆ కుటుంబంలో ఉన్నటువంటి వారందరికీ కూడా బోధించగలిగిన విధంగా తాను జ్ఞానమును సంపాదించుకుంటుంది. ఈ రోజున జ్ఞానము లేనటువంటి స్త్రీలు ఎందరో ఎందరో నోరు తెరిచి ప్రియులరా వారి యొక్క కుటుంబాలను బజారుకి వీడుస్తున్న విషయం మనము ఎరుగుదు. ఆమె జ్ఞానము కలిగి తన నోరు తెరుస్తుంది. సామెతల గ్రంథంలో 13వ అధ్యాయము 3వ వచనంలో మరొక మాట మరి సామెతల గ్రంథకర్త సొలొమోను రాస్తూ ఉన్నాడు. తన నోరు కాచుకునివాడు తన్ను కాపాడుకొనును, ఊరకొనక మాటలాడువాడు తనకు నాశనము తెచ్చుకొనును. ప్రియులరా, ఒకవేళ పెద్దలు ఈ విషయంలో నువ్వు మాట్లాడొద్దు, ఆగు, నువ్వు ఆగితే నీ నోరు కంట్రోల్ చేసుకుంటే నీ సంసారం బాగుపడుద్ది, నీ కుటుంబం బాగుపడుద్ది అని హెచ్చరించిన వారి హెచ్చరికలను బేఖాతరు చేసి మాట్లాడి నాశనం తెచ్చుకున్న స్త్రీలను, పురుషులను మనం ఎరుగుదు. దేవుని బిడ్డలారా, నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నువ్వు నోరు తెరుస్తున్నప్పుడు నీ నోటి ఫలం వలన నీకెంత మేలు కలిగింది, నువ్వు ఉంటున్న కుటుంబానికి ఎంత క్షేమం కలుగజేశావు, నీ నోటి మాటల వలన ఎంత కీడు జరుగుతుందో యోచన చేసుకోవాలి. కొన్నిసార్లు అనరాని మాటలు అని ఇరుగు పొరుగు వారితో గొడవలు తెచ్చి, పంచాయతీలు పెట్టి, దడవతులు పెట్టి ప్రియులారా డబ్బు నష్టపోయినటువంటి వారిని నేను ఎరుగుదును. దానికి కారణం ఒకటి, వారి నోరు, అదుపు లేని నోరు, జ్ఞానము లేని నోరు, మూర్ఖమైనటువంటి మాటలు, హృదయంలో ఏదుందో అదంతా కూడా కుమ్మరించి వారి కుటుంబాలను పాడు చేసుకున్నటువంటి వారు మీ ఊర్లో, మా ఊర్లో, నేనెరిగిన వారిలో, మీరెరిగిన వారిలో లేరా? ఉన్నారు. అయితే వారి సంగతి అట్లా పెట్టి నీ సంగతి, నా సంగతిని యోచన చేసుకుందాం. మనము దేవుని యందు భయభక్తులు కలిగిన వారు. సహోదరి, నీ నోటి విషయంలో ఒకసారి ఆలోచన చేసుకో. ఎవరు లేనప్పుడు తలుపు వేసుకొని ధ్యానము చేసుకో. నీ నోటి మాటల వలన ఎవరు ఏ మేలు పొందుతున్నారో, నీ నోటి మాటల వలన ఇంట్లో ఎవరు ఏ గాయాలు పొందుతున్నారో యోచన చేసుకోవడం నిజంగా దేవుని యందు భయభక్తులు కలిగి వారి లక్షణం. ఆలోచన చేసుకుందాం. మరొక మాట మరి ప్రసంగి గ్రంథంలో ఇదే సొలొమోను రాస్తున్నాడు. చూడండి, 5వ అధ్యాయము 6వ వచనం. 5వ అధ్యాయము 6వ వచనం. నీ దేహమును శిక్షకు లోపరుచునంత పని నీ నోటి వలన జరగనీయకుము. గమనిస్తున్నారు కదా, ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 6వ వచనం చదివాం. నీ దేహమును శిక్షకు లోపరుచునంత పని నీ నోటి వలన జరగనీయకుము. అది పొరపాటు చేత జరిగినని దూత ఎదుట చెప్పకుము. నీ మాటల వలన దేవునికి కోపము పుట్టించి నీవేళ నీ కష్టమును వ్యర్థపరుచుకునేదవు. ఈ మాటను మరలా చదువుకోండి. స్త్రీలు, పురుషులు చదువుకోండి, ధ్యానం చెయ్యండి. ప్రియుల, ఒకసారి ఓ సేవకుడు చెప్పగా విన్నాను. ఒకవేళ అది ఊహాగానము కథే కావచ్చు, కానీ సత్యాన్ని ఎంతో చక్కగా మనం నేర్చుకోవచ్చు. సత్యాన్ని మనం ఎంతో చక్కగా నేర్చుకొనవచ్చు. ఆ మాట ఏంటంటే,
ఒకరోజు నోట్లో ఉన్న పండ్లన్నీ కూడా ఆలోచన చేశాయట. నాలుక ఆలోచన చేసుకొని ఈ నాలుక తన నోటిలో ఉన్నటువంటి పండ్ల విషయమై ఆలోచన చేసి, నిజంగా నేను ప్రతి దినము తింటున్న ఆహారములో ఉన్నటువంటి సారాన్ని, ఆ రుచిని నేను గ్రహించడానికి, అనుభవించడానికి కారణం నా నోటిలో ఉన్నటువంటి, నా ప్రక్కన ఉన్నటువంటి పనులే కదా. ఈ పండ్లకు నేను కృతజ్ఞత తెలపాలి అనుకుందట. ఆ నాలుక పళ్ళతో చెబుతుందట, ఓ పండ్లారా, నేను ఇంతగా ఆహారాన్ని ఆస్వాదించడానికి, రుచులన్నీ గ్రహించడానికి, నోటిలోనికి వచ్చినటువంటి ప్రతి పదార్థాన్ని మీరు చక్కగా నమిలి, కొన్నిసార్లు కొన్ని గట్టి పదార్థాలు నాకు ఇబ్బంది లేకోకుండా వాటిని మెత్తగా చేసి వాటి రుచిని నేను ఆస్వాదించడానికి మీరే కారణం కదా. నిజంగా మిమ్మల్ని మేము గౌరవించి, మిమ్మల్ని సత్కరించాలని, మిమ్మల్ని సన్మానించాలని నేను అనుకుంటున్నానని నాలుక పండ్లతో మరి అన్నదట. అప్పుడు పండ్లన్నాయట, చాలు, ఈ మాట వరకు చాలు. అయితే నువ్వు కొన్నిసార్లు నాలుక జారి అనరాని మాటలు అని మాకు నీవు శాపనార్థాలు పెట్టిస్తున్నావు, మాకు నీవు బాధ పెట్టిస్తున్నావు. అదేంటంటే, నువ్వు చేసిన ప్రతి తప్పుకి మమ్మల్ని తిడుతున్నారు, పళ్ళు రాలుతాయి అని మమ్మల్ని అంటున్నారు. కాబట్టి మాకిచ్చే గౌరవం ఏంటంటే, నీ నాలుకను సాధుపరుచుకొని అదుపు చేసుకుంటే అదే మాకు సన్మానం, అదే మాకు గౌరవం అని పళ్ళు నాలుకతో చెప్పాయట. ప్రియులారా, నాలుక ఆడరాని మాటలు ఆడినప్పుడు పళ్ళని దూషిస్తారు, పళ్ళు రాలుతాయి అనే శిక్ష పళ్ళకు వేస్తాం అన్నట్లుగా మాట్లాడతారు. కాబట్టి నాలుక అదుపు లేకపోతే పండ్లకి కీడొచ్చినట్లు. నేను ఎరుగుదును ప్రియులారా, కొన్నిసార్లు పురుషులు భార్యల యొక్క పండ్లను ఎరగొట్టిన వాళ్ళు కూడా నాకు తెలుసు. కొడితే పళ్ళు ఇరిగిపోయాయి. నిజానికి పళ్ళు ఏ తప్పు చేయలేదు, నాలుక చేసిన తప్పుకి పళ్ళు ఆ శిక్ష అనుభవించాల్సి వచ్చింది. కాబట్టి పళ్ళు నాలుకను బ్రతిమలాడుకున్నాయట. నీవు సరిగా ఉంటే మేము బ్రతికినట్టే, లేకపోతే మా మీద దెబ్బలు పడతాయి. నువ్వు అదుపులో ఉంటే చాలు, అదే మాకు నీవిచ్చే గౌరవం, నువ్విచ్చే సన్మానమని పళ్ళు నాలుకను బ్రతిమలాడుకున్నాయట. అదే సామెతల గ్రంథంలో 15వ అధ్యాయం చూడండి, మొదటి 2 వచనాలు. సామెతల గ్రంథము 15వ అధ్యాయము మొదటి 2 వచనాలు. మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపము రేపును. జ్ఞానుల నాలుక మనోహరమైన జ్ఞానాంశములు పలుకును, బుద్ధిహీనుల నోరు మూఢవాక్యములు కుమ్మరించును. మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపము రేపును. నీ మాటలు ఇతరులకి కోపం రేపుతున్నట్లయితే ఆ మాటలు తప్పకుండా 2వ వచనంలో బుద్ధిహీనుల నోరు మూఢవాక్యములు కుమ్మరించును అన్నట్లుగా, ఏదో మూఢ వాక్యములు, మూఢ మాటలు, మూర్ఖపు మాటలు వలన ఇతరులకు నీవు కోపాన్ని పుట్టిస్తున్నావేమో ఎరిగి నీ నోటిని నీవు స్వాధీనపరుచుకోవాలి. నీ నోటిని నీవు స్వాధీనపరుచుకోవాలి. ప్రియులారా, యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి స్త్రీ, యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి స్త్రీ కొనియాడబడును. ఆమె 3వ లక్షణం జ్ఞానము కలిగి నోరు తెరుచు. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీని గురించి మనం అనేక విషయాలు మనం ధ్యానం చేయవచ్చు. అయితే ఈ 3 విషయాలు ధ్యానం చేసిన తరువాత ఆమె ఎవరి చేత
కొనియాడబడుతుందో అనే మాట మనం చూద్దాం రండి. సామెతల గ్రంథం 31వ అధ్యాయము 29వ వచనం. చాలా మంది కుమార్తెలు ప్రతివతా ధర్మమును అనుసరించి ఉన్నారు గాని వారందరిని నీవు మించిన దానివని ఆమె పెనిమిటి ఆమెను పొగుడును. ప్రియమైన దేవుని సంఘమా, ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈ వాక్యం ఎంత శ్రేష్టమైనటువంటి వాక్యము. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. ఆమె ఎవరి చేత కొనియాడబడుతుంది? బయట ఎవరో సినిమా తారల్లాగా ఫ్యాన్స్ కాలేదు వీరికి. ప్రియులారా, ఇంటిలో ఉన్న తన భర్త, తన మనువాడిన తన భర్త, ప్రియులారా ఏమంటున్నాడు, ఎలాగూ కొనియాడుతున్నాడు? గమనిస్తే చాలా మంది కుమార్తెలు, పెళ్లి కుమార్తెలు ఉన్నారు. వారు ప్రతివతా ధర్మమును అనుసరించి ఉన్నారు గాని వారందరిని నీవు మించి ఉన్నావు అని ఆమె పెనిమిటి ఆమెను కొనియాడును. సహోదరి, నీ పెనిమిటి నిన్ను కొనియాడకపోవడానికి కారణం ఆయన బలహీనత, నీ భక్తిహీనత? ఆలోచన చేసుకుందాం. దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడుతుంది. ప్రియులారా, ఎవరి చేత కొనియాడబడ్డా ఇంటిలో భర్త కొనియాడబడకపోతే ఆ బ్రతుకు శూన్యమే. ఇంట గెలిసి రచ్చగెలవాలి అన్నారు. ప్రియులారా, ఇంటిలో ఈగల మోత, బయట పల్లకీల మోత అయితే ఏం ప్రయోజనం? నిన్ను గూర్చి నీ భర్త ఏమి సాక్ష్యం ఇవ్వగలడు? ఆలోచన చేసుకోండి. యెహోవా యందు భయభక్తులు కలిగిన ఆ స్త్రీ యొక్క భర్త ఆమెను పొగుడుతున్నాడు. ప్రియులారా, అనేక మంది స్త్రీలు ప్రతివతా ధర్మమును అనుసరించారు గాని వారందరికీ అంటే నీవు మించిన దానవని ఆమెను పొగుడును, కొనియాడును. అంత మాత్రమే కాదు, ఆమెకు పిల్లలు ఉంటే ఆ పిల్లలు కూడా లేచి ఆమెని కొనియాడుతున్నారు. చూడండి 28వ అధ్యాయం. ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలందురు. గమనించారా దేవుని బిడ్డలారా? ఆమె పెనిమిటి కొనియాడుతూ ఉన్నాడు, అలాగే ఆమె యొక్క పిల్లలు కూడా కొనియాడుతూ ఉన్నారు. ఆ పిల్లల్ని ఎలాగూ పెంచుతుందో, ఆమె ఎలాగూ దేవుని యందు భయభక్తులు కలిగి నేర్పిస్తూ ఉందో, ఆ తల్లిని పిల్లలు లేసి మరి కొనియాడుతూ ఉన్నారు. ప్రియులారా, దావీదు తన తల్లిని కొనియాడాడు. సమూయేలు తన తల్లిని కొనియాడేటట్లుగా సమూయేలును తన తల్లి పెంచింది. అలాగే మోషే అనే భక్తుడు కూడా మరి తన తల్లిని కొనియాడేటట్లుగా ఆ తల్లి మరి మోషేను పెంచింది. నిజంగా ఒక స్త్రీ తన పిల్లలను యెహోవా యందు భయభక్తులు కలిగి జీవ మార్గములో నడిచేటట్టుగా పెంచుకున్నంత గొప్ప విషయం ఇంకోటి ఉండదని నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. ఒకవేళ మీ పిల్లలు మిమ్మల్ని కొనియాడేటట్లుగా ఆ చక్కని విషయాలు మీరు ముందుగా అనుసరించి వారికి బోధించకపోతే వారు చెడిపోయినప్పుడు తలబట్టుకొని కూర్చొని ఏడవాల్సినటువంటి పరిస్థితులు వస్తాయి. అటువంటి తల్లులను, అటువంటి తండ్రులను మీ సమాజంలో ఎంతో మందిని చూస్తూ ఉన్నారు. ఆ గతి మీకు పట్టకుండా మీ పిల్లలు మిమ్మల్ని కొనియాడేటట్లుగా వారికి నడవలసినటువంటి మార్గాన్ని వారికి మనం నేర్పుకోవాలని మరి ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయములోను, సామెతల గ్రంథం 22వ అధ్యాయము 6వ వచనంలోనూ మనం చూస్తాం. పిల్లలు నడవలసినటువంటి మార్గాన్ని వారికి నేర్పించుము. వారు పెద్దవారైన తర్వాత వారు ఆ మార్గములో నుంచి తొలగి పోరు అనే మాట. అలాగే ఎంతో మంది తల్లులు
దేవుని యందు భయభక్తులు కలిగి వారి పిల్లలను ప్రభు కొరకు పెంచారు. ఈ ఉదయకాలము వాక్యం వింటున్నటువంటి ప్రియమైన తల్లి, ప్రియమైన చెల్లి, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును అనే మాట చూసాము. ఆమె ఎవరి చేత కొనియాడబడుతుంది? ఎవరి చేత కొనియాడబడితే ఆమెకి క్షేమము, శ్రేష్టము? ప్రియులరా, ఆమె పెనిమిటి కొనియాడుతూ ఉన్నాడు. ఇది ఎంత శ్రేష్టమైన సంగతో కదా. ఒకవేళ పెనిమిటి కొనియాడకుండా ఊరు వాడ దేశమంతా కొనియాడినా ఏమి ప్రయోజనం? ఏమి ప్రయోజనం? అనేక మంది సినీ తారలను లోకమంతా మెచ్చుకుంటుందట. వారు మెచ్చుకోవడానికి ఏ అర్థం ఉందో, కానీ వారి సంసారాలు చూస్తే కొంతమంది విడాకులు తీసుకుంటున్నారు, మరి కొంతమంది ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. కారణం ఒకటే, వారిని లోకమంతా మెచ్చుకుంటుంది, కానీ ఇంట్లో భర్తకి అనుకూలమైనటువంటి జీవితం లేక, భర్త సంతోషించే జీవితం లేక వారి సంసారాలు పాడైపోతూ ఉన్నాయి. కాబట్టి నీ బాధ్యత, నీ కుటుంబాన్ని చక్కపెట్టుకోవాలి. నీ కుటుంబం చక్కపడుతూ ఉండగా నీ భర్త నీ యందు గౌరవభావం కలిగి ఉంటాడు. నీ భర్త నిన్ను కొనియాడడం కంటే గొప్ప విషయం నీకు ఇంకొకటి లేదు అని దేవుని సేవకునిగా నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. ఇంకా ఎంత ధన్యకరమైన విషయం! ఆమె కుమారులు లేచి, ఆమె పిల్లలు లేచి ఆమెను ధన్యురాలు అంటారట. ఆమెని ధన్యురాలు అంటారు. 31వ వచనంలో ముగించుకుందాము. 3వ విషయం, చేసిన పనిని బట్టి అట్టిదానికి ప్రతిఫలం ఎదగును. గౌనుల యొద్ద ఆమె పనులు ఆమెను కొనియాడును. అక్కడక్కడ చెప్పుకుంటారు, ఏదో రకంగా బయటపడుద్ది. స్త్రీల యొక్క సంగతులు తొందరగా బయటకు వస్తాయి. ఒక చెడ్డ స్త్రీ ఉందంటే ఆ ఊరంతా కూడా ఆ సంగతి తెలిసిపోద్ది. పలానోడి భార్య ఇట్లట, పలానోడి భార్య అట్లట అని ఆ విషయం లోకమంతా చెప్పుకోవటం మనం చూస్తాం. సహోదరి, నిజంగా నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే నీ క్రియలు కూడా గౌనుల యొద్ద కొనియాడబడతాయి. నిన్ను గూర్చి కొందరు మాట్లాడుకుంటారు, మాట్లాడుకోనివ్వండి. ప్రియులరా, ఆమె క్రియలు, ఆమె పనులను బట్టి ఆమె కొనియాడబడును. ఆమె కొనియాడబడును. ఆమె పనులను బట్టి, ఆమె పనులు, ఆ ఇంట్లో ఆమె చేసిన పనులు భర్తే చెప్పుకుంటాడు, పిల్లలే చెప్పుకుంటారు. అలాగే ఆమె పనులు మరి బయట సమాజంలో తెలుస్తాయి. అలా తెలిసినప్పుడు ఆమె పనులను బట్టి ఆమె కొనియాడబడుతుంది. ఆమె కొనియాడబడుతుంది. నీ పనులు నిన్ను కొనియాడబడేటట్లుగా చేస్తున్నాయా? నీ పనులు అపహాస్యం చేసేటట్లుగా, నీ పనులు నీకు అపకీర్తి తెచ్చేటట్లుగా, నీ పనులు నీకు అవమానం తెచ్చేటట్లుగా ఉన్నాయా? ఆలోచన చేసుకో. దేవుని యందు భయభక్తులు కలిగి ప్రభును సేవించు. ఒకవేళ జ్ఞానం లేకపోతే ప్రభు దగ్గర ప్రార్థించు. మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉందా? అటివాడు దేవుణ్ణి అడగాలి, ప్రార్థించాలి. దేవుడు వారికి ధారాళంగా ఇస్తాడు. వారిని గద్దించడు, దూరము నెట్టడు. జ్ఞానమిచ్చే ప్రభు, సర్వజ్ఞానమునకు నిధి అయిన ప్రభు నీకు జ్ఞానం ఇవ్వగలడు. సహోదరి, సహోదరుడా, నువ్వు స్త్రీవైనా పురుషుడివైనా జ్ఞానం లేకపోతే, జ్ఞానం లేకుండటం మంచిది కాదు. సామెతల గ్రంథకర్త 19వ అధ్యాయములో, సామెతల గ్రంథం 19వ అధ్యాయములో 2వ వచనములు అంటారు, ఒకడు తెలివి లేకుండుట మంచిది కాదు. ఒకడు తెలివి లేకుండుట మంచిది కాదు. స్త్రీ అయినా పురుషుడైనా తెలివి లేకపోవడం మంచిది కాదు. ఒకవేళ నీకు తెలివి లేకపోతే ప్రభుని అడుగు, తెలివిని ఆయన అనుగ్రహిస్తాడు. తెలివైన వారితో సహవాసం చేయి. నీకు నీవే నీ పనులు బాగున్నాయి అన్నట్లుగా, నాకింతే వస్తుంది, ఇలాగే చేస్తా, ఉంటే ఉంటా, పోతే పోతా అన్నట్లుగా మూర్ఖంగా మాట్లాడి నీ సంసారాన్ని పాడు చేయకు, నీ బ్రతుకును పాడు చేసుకోకు. ప్రభు నీకు సహాయం చేస్తాడు. భక్తిహీనుల కొరకు యుక్త కాలములో ఆయన చనిపోయాడు. ఎటువంటి భక్తిహీనుడు అయినా నిన్ను చక్కని భక్తిపరుడుగా చేయగలడు. నువ్వెంత భక్తిహీనురాలు అయినా నిన్ను భక్తిపరురాలుగా చేసి సాధు అయినటువంటి గుణలక్షణములు ప్రభు నీకు ఆత్మ సంబంధమైన వ్యక్తివిగా తీర్చిదిద్ది సమాజంలో నిన్ను
దేవుని వెలుగుగా, ఉప్పుగా చేయగలిగిన దేవుడు ఈ యెహోవా అనే దేవుడు, ఈ యేసు ప్రభు అనే దేవుడు, ఈ నిజమైనటువంటి దేవుడు. నిజంగా నీ భక్తి నిజమైన దేవుని యందు ఉన్నట్లయితే తప్పకుండా నీవు సరి చేసుకుంటావు. మనం మొదటిగా అనుకున్నాం కదా, లోకంలో కొన్ని విచిత్రమైన భక్తి చేస్తున్నటువంటి ప్రజలు మనకు కనబడుతున్నారు. ఆ భక్తి జీవితం ఇంటి వారికి, సమాజానికి ఏ ప్రయోజనం ఉండదు. ఆఖరికి వారి సొంత జీవితానికి కూడా అదంత క్షేమకరమైనది కాదు. ఏంటండి, నాలుకలు కోసి దేవతలకు సమర్పించుకోవడం, ఇది వారు గొప్ప భక్తి అనుకుంటున్నారు. అలాగే ఆ దేవుణ్ణి పెళ్లి చేసుకొని, జోలేసుకొని, మరి అడుక్కొని, ఆ తలదూకుండా చూడ వికారంగా తయారైపోవడం, ఇది కూడా భక్తి అనుకుంటున్నారు. అలాగే భార్య బిడ్డలను విడిచిపెట్టి సన్యాసులై ప్రియులరా ఏ పని లేకోకుండా దేశమంతా తిరుగుకుంటూ అది భక్తి అనుకుంటున్నారు. ఇటువంటి మరి భక్తి కాదు మనం చేసింది. నిజ దేవుని యందు, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు ఎలాగుంటారో, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ లక్షణాలేంటో చూసాము. ఎవరు ఆమెని కొనియాడుతారో కూడా చూసాము. ఎవరు కొనియాడితే ఆ స్త్రీ యొక్క జీవితానికి సార్థకత ఉంటుందో కూడా మనం చూసాము. అలాగే నీ జీవితానికి ప్రభు సన్నిధిలో, ప్రభు వాక్యమును బట్టి సార్థకత లభించినట్లు ఆ సత్యదేవుని కృప, సమాధానములు మీకు, మీ కుటుంబాలకు సదా సమృద్ధిగా కలుగు చేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. మా ప్రియమైన పరలోకపు తండ్రి, దయగల దేవ, మీకు స్తోత్రములు. ఈ ఉదయకాలము, ఈ ఆదివారపు ఆరాధనలో ప్రభువా పాటల ద్వారా మీరు మహిమ పొందారు. అలాగే నెహెమ్యా గ్రంథం 7వ అధ్యాయము 2వ వచనం, సామెతల గ్రంథం 31వ అధ్యాయము 30-31 వచనాలు మా ముందు పెట్టి, ఇంకనూ అనేక మంది జీవితాలను మా ముందు పెట్టి, అనేక వాక్య భాగాలను మా ముందు పెట్టి మాతో మాట్లాడారు. ప్రభు, ఈ మాటలు మేము నీ యందు భయభక్తులు కలిగి జీవించడానికి ఆశ పుట్టించండి. ఇప్పటికే జీవితాన్ని ప్రభువా చక్కగా మలుచుకోలేక ఎన్నో నష్టాలు, ఎన్నో కష్టాలు మా కుటుంబాలలోనికి రావడానికి మేమే కారకులమయ్యాము. మాలో నుంచి భక్తిహీనతను తొలగించి, బద్ధకమును తొలగించి, నీ యందు భయభక్తులు నేర్పించి, మేము మా కుటుంబానికి, ఇతరులకు క్షేమాభివృద్ధి కలుగు చేయనట్లు ప్రభువా మమ్మల్ని దర్శించి మమ్మల్ని బలపరచుమని స్తుతించి, ఇదిగో నీ బిడ్డలందరినీ మీ చేతుల్లో పెట్టి ప్రతి కుటుంబానికి నీ కృపా సమాధానములు సమృద్ధిగా దయచేయమని, నీ పాదములు పట్టుకుని దయ చూపించమని, అడిగినవి కలిగినవని నమ్మి విశ్వాసముంచి యేసు ప్రభు నామములోనే ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిది. ప్రభు కృపా సమాధానాలు మీకు తోడై ఉండును గాక. అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉండండి. కొంతమంది ఫోన్ చేశారు, మరి పోయిన వారం అన్న దేవుడు మాతో మాట్లాడాడు అని కొంతమంది చెప్పారు. కొంతమంది అన్న వాక్యం బాగుంది అన్నారు. వాక్యం బాగుంది అన్న వారిని బట్టి నాకేమి సంతోషం కలగలేదు. వాక్యం బాగుంటే బాగుంటుంది, దానివలన నీకేం ప్రయోజనం? వాక్యమే బాగుండేది. అయితే ఆ వాక్యం నిన్ను బాగు చేస్తే, ఆ మాట ఏదన్నా చెబితే దేవుడు సంతోషిస్తాడు. దేవుని సేవకుడిగా నేను సంతోషిస్తాను. అలాగన మీ కుటుంబానికి కూడా సంతోషము కలుగుద్ది. అట్టి కృప సమాధానములు ప్రభు వలన మీకు కలుగునుగాక. ఆమేన్.